యొక్క మంచి మాటలను మనము అర్థం చేసుకోలేము. నా ఇష్టము అని మనం అంటూ ఉంటాము, నాకు తోచినట్టుగా నేను నడుస్తానని చెప్తూ ఉంటాము. అందుకని పేతురు భక్తుడు అంటాడు, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. మన పితరులు ఏమైతే ఆ యొక్క వ్యర్థ ప్రవర్తనను మనకు నేర్పించినారో దాని ప్రకారం మనం వెళ్తాం. అవ్వ కూడా దేవుని యొక్క మాట వినలే. దేవుని మాటకి అంటే సాతాను యొక్క మాట ఆమెకు చాలా మంచిగా అనిపించినటువంటిది ఉంది. కనుక ఈ రోజున మానవుడు చెడిపోయినాడు, పడిపోయినాడు, మరి పాపం చేత బంధింపబడినటువంటి వాడుకున్నాడు, పాపం నుంచి వెలుపలకు రాలేనటువంటి వాడుకున్నాడు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నటువంటి మానవుని దేవుడు ప్రేమిస్తూ ఉన్నటువంటి వారున్నారు. ప్రేమించి మరలా తన బిడ్డలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరి చేసుకోవచ్చు కదా అంటే, మరి దేవుని యొక్క లక్షణాలు మనం కలిగి ఉంటేనే